23 నుంచి ఒకసారి చదువుతున్నాను, శ్లోకాలు చూడండి. 5వ అధ్యాయంలో శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః యోంత సుఖోంతరా రామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధి గచ్చతి లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః చిన్నత్వైధాయతాత్మానః సర్వభూత హితే రతాః కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. నన్ను ఎంతవరకు చెప్పుకున్నాం? 27 శ్లోకం చూడండి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ. ఈ శ్లోకం కూడా చాలా ముఖ్యమైన శ్లోకం అండి. మనం గుర్తు పెట్టుకోవాల్సిన శ్లోకం, బై హార్ట్ చేయాల్సిన శ్లోకం. తర్వాత శ్లోకం చూద్దాం. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణః విగతేచ్ఛా హయ క్రోధః యస్ సదా ముక్త ఏవ సః. ఓకే అండి, ఎవరికి ఏ డౌట్ లేవు కదా ఈ 2 శ్లోకాల్లోనూ? ఇంతవరకు అయినంత వరకు రోజు చదవడానికి ప్రయత్నం చేయండి ఇంట్లో. 5వ అధ్యాయం 28 వరకు ఎన్ని వీలైతే అన్నే చదవండి. ఓకే, నేను వివరణ 19వ శ్లోకంలో ఉన్నట్టున్నాము. 19 చూద్దామండి. 19వ శ్లోకం. 18 చాలా ముఖ్యమైన శ్లోకం అని చెప్పుకున్నాము. అది అందరినీ ఒకేలాగా చూడటం, సమదృష్టితో చూడటం అని 18వ శ్లోకం చాలా చక్కగా చాలా బాగా వివరించుకున్నాం. 19 కూడా వివరించుకున్నాం, కానీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎవరి మనస్సు సకల ప్రాణుల యందు సమస్థితిలో ఉంటుందో వాళ్ళు ఈ దేహంతో మళ్ళా ఈ లోకంలో ఈ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించటం అనే మాటకు అర్థం ఏంటి అంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. నిర్దోషమే బ్రహ్మం అంతటా సమంగా ఉన్నందువల్ల వాళ్ళు బ్రహ్మమునందే ఉండిపోతారు. నిర్దోషం, దోషాలు ఏమీ లేవు. ఎవరిలో లేవు? పరమాత్మలో లేవు. అందువల్ల అంతటా సమంగా ఉన్నందువల్ల వాళ్ళు బ్రహ్మమునందే ఉండిపోతారు. అంటే బ్రాహ్మణుని చండాలుని ఒక్కలాగా సమదృష్టితో చూడాలని, అలా చూడగలిగే వాడే పండితుడు, జ్ఞాని అని ఇంతకు ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అయితే గొప్ప వాళ్ళని తక్కువగా, నీచుడు గొప్పగా చూడటం తప్పు కదా. ఎవరైతే అలా గొప్ప వాళ్ళని నీచంగాను, నీచుడిని గొప్పగాను చూస్తారో గొప్పవాళ్ళుగా, అలాంటి వారి యొక్క భోజనాన్ని అంటే అన్నాన్ని భుజించకూడదు అని గౌతమ స్మృతిలో చెప్తోంది. మనకి స్మృతులు అంటే, స్మృతి అంటే ధర్మశాస్త్రాలు, శృతులు అంటే వేదాలు. ఈ రెండిటికి అర్థం తెలుసుకోవాలి. వేదాలని శృతులు అంటారు, ధర్మశాస్త్రాలని స్మృతులు అంటారు. ఇవి ఒక్కటే ఉందండి స్మృతి అంటే? చాలా స్మృతులు ఉన్నాయి. మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి, గౌతమ స్మృతి, అలా కొన్ని స్మృతులు ఉన్నాయి, ధర్మశాస్త్రాలు అన్నమాట. మనం ఎక్కువ వాడుకలో ఉన్నది మనుస్మృతి. అయినా మిగిలిన స్మృతులు కూడా మనకి వాడుకలోనే ఉంటాయి. ఈ గౌతమ స్మృతి ఏం చెప్తోంది? గొప్ప వాళ్ళని తక్కువగా, నీచంగాను, నీచుడిని గొప్పవారుగాను ఎవరు చూస్తారో అలాంటి వాళ్ళ యొక్క అన్నాన్ని భుజించకూడదు అని చెప్తోంది. అలా అయితే మరి పైన చెప్పిన శ్లోకంలో బ్రహ్మజ్ఞానులు అన్నాన్ని మరి భుజించకూడదా? అందరినీ సమానంగానే చూస్తారు కదా. అంటే ఈ ధర్మశాస్త్రాలు, కర్మశాస్త్రాలు దేహాత్మ దృష్టి ఉన్న మనలాంటి సామాన్యులకే కానీ బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళకి, బ్రహ్మజ్ఞానులకి కాదు. అంటే ఇది ఎవరికి? ఇంకా లోక జ్ఞానంలో ఉండిపోయిన వాళ్ళకి, అజ్ఞానంలో ఉండిపోయిన వాళ్ళకి తప్ప బ్రహ్మజ్ఞానం పొందిన జీవన్ముక్తులకి కాదు అని చెప్తూ
ఈ ఆధ్యాత్మ శాస్త్రం అన్నిటికంటే పైమెట్టు కాబట్టి వాటి అంతస్తులు వేరుగా ఉంటాయి. వాటిని మనం అవగాహన చేసుకోవాలి. ఎవరి యొక్క మనస్సు సౌమ్య స్థితిలో, సామ్య స్థితి అంటే అందరినీ సమదృష్టిలో చూడగలిగే స్థితి. ఎవరిని చూసినా వాళ్ళలో ఆత్మ చైతన్యమే కనిపిస్తుంది. కుక్కలో, నక్కలో, పిల్లిలో, పందిలో, ఏనుగులో, చెట్టులో, పుట్టలో, మనిషిలో, దేని చూసినా వాళ్ళల్లోని ఆత్మ చైతన్యం సమదృష్టే కనిపిస్తుంది. దాన్ని సామ్య దృష్టి అంటారు. అలా ఉంటుందో అంటే అన్ని ప్రాణులని సమదృష్టితో చూడగలుగుతారు. వాళ్ళు ఈ లోకాన్ని జయిస్తారు. ఈ లోకాన్ని జయించటము అంటే మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. అదే ఆఖరి జన్మ. జనన మరణ రూప సంసార బంధనాల నుంచి విడుదల పొందుతారు. ఇంకా జన్మించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మనసులో దోషాలు లేవు, ఎటువంటి దోషము లేదు, దోషరహితమైంది. నిజంగా బ్రహ్మం అంటే పరమాత్మ నిర్దోషం. పరమాత్మలో ఎటువంటి దోషాలు లేవు. అంటే నిర్గుణం. కొన్ని గుణాలు ఉన్నాయా? గుణాలు కూడా లేవు. కాబట్టి ఒక్క గుణము లేదు, ఒక్క దోషము లేదు. నిర్దోషం, నిర్గుణం. పరమాత్మ అంతా దోషాలు లేవు, గుణాలు లేవు. కాబట్టి దోషరహితమైంది. అది అంతటా సమంగా వ్యాపించి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. అదే నిర్దోషమైన, నిర్గుణమైన, నిర్వికారమైన ఆకారం కూడా లేదు. దోషాలు లేవు, గుణాలు లేవు, ఆకారాలు లేవు. ఎవరికి? పరమాత్మకి. ఒక చోట ఉందా? సర్వవ్యాపకం, అంతటా ఉంది. కొన్ని కనిపిస్తోందా? సూక్ష్మాతి సూక్ష్మం, ఏమాత్రం కనిపించదు. అంటే పరమాత్మ లక్షణాలు ఏంటి? దోషాలు లేవు, గుణాలు లేవు, ఆకారం లేదు. పోనీ ఒక చోటే ఉందా? అంతటా వ్యాపించి ఉంది. కంటికి కనిపిస్తుందా? సూక్ష్మ అతి సూక్ష్మం. అటువంటి ప్రకాశం బ్రహ్మం. మరి ఈ ప్రకృతితో కూడినప్పుడు లేదా ఈ దేహంలో కూర్చున్నప్పుడు, మరి ఈ దేహంలో కూడా ఆత్మ చైతన్యం ఉందిగా, అప్పుడు దేహ ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందినప్పుడు ఈ నిర్దోష బ్రహ్మమే, ఏ దోషాలు లేని ఆత్మ చైతన్యమే సదోష బ్రహ్మం అవుతుంది. దోషంతో కూడిన బ్రహ్మం అవుతుంది. అర్థం కాదు. బ్రహ్మానికి ఏ దోషాలు, ఏ గుణాలు, ఆకారాలు ఏమి లేవు, అంతటా ఉంది, స్వయంగా ప్రకాశిస్తుంది. ఇటువంటి బ్రహ్మము ఈ దేహంలో ఉన్నప్పుడు, దేహంలో దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఉన్నప్పుడు ఈ దోషం లేని బ్రహ్మం కాస్త దోషాలతో కూడిన బ్రహ్మం అవుతుంది. సదోష బ్రహ్మం ఎలా అవుతుంది? అదే మనస్సు. అదే మనస్సు. మనస్సులో రాగద్వేషాలు, మానవమానాలు, జయాపజయాలు, అహంకారం, మమకారం, ఇన్ని దోషాలు లేవా? ఆ దోషాలన్నీ కలిస్తే ఇప్పుడు సదోష బ్రహ్మం అయిపోయింది. అంటే మనస్సే బ్రహ్మం. చెప్పాలి అంటే ఆత్మ నుంచి లేచిన ఒక అలే మనస్సు. మనస్సుకిను ఆత్మకి తేడా ఏం లేదు. సముద్రం ఉంది, సముద్రంలో ఒక అల అనుకుంటోంది, ఇప్పుడు నేను సముద్రానికి వేరెల్లా అవుతాను, నేను కూడా సముద్రమే కదా అని దానికి అప్పుడు జ్ఞానోదయం. అవును కదా, ఇప్పుడు నేను సముద్రం అయితే నా ముందున్న అల కూడా సముద్రమే కదా అని వెనక్కి తిరిగి చూస్తుంది. వెనకాల బోల్డ్ అలలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ అలలు కూడా సముద్రమే కదా. నేను సముద్రం అయితే నా ముందున్న అల సముద్రమే, నా వెనకున్న అలలు సముద్రమే. ఓ, అంటే మేమందరము సముద్రమే. సముద్రపు నీరే, మాకే దోషము, ఏ తేడా లేదు. ఇది ఎవరు అనుకునేది? ఇదే ఉదాహరణ ఎవరి కోసం? సాధకులైన మన కోసం. నేను పరమాత్మ చైతన్యం అయితే ఆ ఎదురుకుండా కనిపించే వాళ్ళు ఉన్నది కూడా పరమాత్మ చైతన్యమే. నా వెనక, నా ముందు, వెనక, చుట్టుపక్కల కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకు ఏదైతే నా దృష్టిలోకి వస్తోందో అన్ని బ్రహ్మమే. చూసినా చూడకపోయినా ఈ జగత్తంతా బ్రహ్మమే. అది ఈ అల ఉదాహరణ అన్నమాట. అలా సముద్రంలోంచి లేచిన అల సముద్రానికి వేరు కాదు. ఈ నిర్దోషమైన బ్రహ్మం మనస్సు, బుద్ధి, చైతన్యం, మనస్సు, బుద్ధి వీటితో తాదాత్మ్యం చెందిపోయి అది మనస్సుగా మారినప్పుడు అది సదోష బ్రహ్మం అవుతుంది. అది బ్రహ్మమే. దాన్నే మనస్సు అంటాం. ఎందుకున్నాయి అందులో? ఏమేమి ఉన్నాయి దోషాలు? అహంకారం, మమకారం, రాగద్వేషాలు, కామక్రోధాలు, ఇలాంటి అరిషడ్ వర్గాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవే కదా అరిషడ్ వర్గాలు. ఇలాంటివన్నీ ఇందులోని దోషాలు. ఈ దోషాల కారణంగానే
మనకి దేహ దృష్టి, భేద దృష్టి. భేదం అంటే ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది మంచిది, అది చెడ్డది. మనకు మేలు చేస్తారు అనుకున్న వాళ్ళ మీద ఇష్టం, రాగం. అదే కీడు చేస్తారనుకుంటే ద్వేషం. కొన్ని వస్తువులు కావాలనుకుంటాం, అది కామం, అంటే కోరిక. కోరిక అంటే కామం అంటే ఏమిటో ఏంటో ఊహించుకోకండి. కామం అంటే మనలో ఉన్న ఒక కోరిక, ఒక వస్తువు కావాలి. అదే మంచినీళ్ళు కావాలి, ఆకలిస్తుంది, అన్నం తింటాం, ఇవి కామంలోకి రావు. అవి దేహం, అవి దేహానికి ఉన్న ఆ పరిమితులు అవన్నీ రెగ్యులర్ గా దానికి ఉండవలసింది అర్హతలు. కాబట్టి అవి ఆకలి వేయటం, దాహం వేయటం, జీవక్రియలు జరగటం, ఇవన్నీ దానికి అవి జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అవి కామంలోకి రావు. కానీ ఏదైనా ఒక వస్తువు కావాలి అనుకోవటం, అది కామం. కామం అంటే కోరిక. వాటి కోసం ఎవరైనా అడ్డు తగిలితే అప్పుడు విపరీతమైన కోపం. ఆ కోపం కాస్త విపరీతమైపోతే అది క్రోధంలోకి వస్తుంది. నేను అనుకుంటే అహంకారం, నాది అనుకుంటే మమకారం. నాది అని అతుక్కుపోతే మమకారం. అయితే సరైన జ్ఞానంతో, భగవంతుని అనుగ్రహంతో, తీవ్ర సాధనలతో, తీవ్రమైన సాధనలు, ఇది చాలా ముఖ్యమైనది. ఇక్కడ మనం చేయాల్సింది ఆ సాధన. ప్రపంచ విషయాల మీద వైరాగ్యంతో, పరమాత్మతో ఐక్యతకు తపనతో ఎవరైతే తన మనస్సులోని దోషాలు తొలగించుకుని సమదృష్టిని అలవాటు చేసుకుని అన్ని ఒక్కటే, అందరిలో ఉన్నది పరమాత్మే. దోషాలు తొలగించుకోవాలి. మానాలు, కామక్రోధాలు, అరిషడ్ వర్గాలు ఇవన్నీ తొలగించుకుని అంతటా ఉన్నది బ్రహ్మమే అని ఎవరైతే సమదృష్టి కలిగి ఉంటారో అప్పుడు ఆ మనసు నిర్దోషమైపోతుంది. అప్పుడు ఆ మనసు బ్రహ్మమైపోతుంది. అంటే ఏ దోషాలు, ఏ గుణాలు లేని పరమాత్మ ఈ ఉపాధులు అంటే దేహం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటితో, దేహంతో మనస్సుతో కలిస్తే అప్పుడు దోషాలతో కూడిన బ్రహ్మం అవుతుంది. ఇది మాత్రం నోట్ చేసుకో. సదోషం, నిర్దోషం అంటే ఏంటో మనకి తర్వాత వింటే అర్థం కాదు, తర్వాత చదివినా అర్థం కాదు. ఏ దోషాలు లేని పరమాత్మ, ఏ దోషాలు, ఏ గుణాలు ఏం లేవు కదా పరమాత్మకి. లేని పరమాత్మ ఉపాధులతో, అంటే దేహం, మనస్సు, బుద్ధి, ఇవి ఉపాధులు. ఉపాధులతో దేహం, మనస్సు, వీటితో కలిస్తే సదోష బ్రహ్మం అవుతుంది. సదోష బ్రహ్మం అంటే దోషాలతో కూడిన బ్రహ్మం. ఏమిటా దోషాలు? అహంకార మమకారాలు, రాగద్వేషాలు, కామక్రోధాలు, ఇవన్నీ దోషాలు. దోషాలతో కూడిన బ్రహ్మం. మరి దోషాలు తొలగించుకుంటే, అందరినీ సమదృష్టితో చూస్తే రాగద్వేషాలు పోయాయి. ఏది చూసినా ఇది వస్తోందా, రాదు. వస్తే సంతోషం, రాకపోతే మరీ సంతోషం. దేని పట్ల కూడా భయం, బాధ ఏమీ లేవు. అలాంటప్పుడు అహంకారం లేదు, మమకారం లేదు. మనం చెప్పుకున్నాం కదా, సంఘభావం తొలగించుకోవటం, అవేమీ లేవు. అన్నిటినీ చాలా నిర్లిప్తంగా చూసే స్థితి మనకు వచ్చేసింది. అప్పుడు దోషాలు మనలో తొలగిపోతున్నాయి. ఏది చూసినా ఒకలాగానే ఉంది. అన్నిట్లలోనే పరమాత్మను చూడటం మొదలవుతుంది. అది సమదృష్టి కలిగి ఉంది. అప్పుడు దోషాలు తొలగిపోయి అప్పుడు తాను బ్రహ్మమైపోతాడు. అంటే దోషాలు కూడి ఉంటే జీవుడు, దోషాలు తొలగించుకుంటే పరమ. పట్టుకుంటే జీవుడు. ఏం పట్టుకున్నాడు? దోషాలతో కలిసి ఉంటే పట్టుకుంటే జీవుడు, వదిలిపెడితే దేవుడు. అదే అన్నమాట. ఈ విధంగా ఎవరు తన మనస్సుని దోషాలు లేకుండా చేసుకుంటారో వాళ్ళు పరమాత్మలో నిలుస్తారు. వాళ్ళకి ఇప్పుడు అంతటా సమదృష్టే. అయితే ఇక్కడ సాధించాల్సింది ఏమిటి? ఎక్కడ సాధించాలి? ఎక్కడికో వెళ్ళిపోయి సాధించాలా? ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఇక్కడే, ఈ దేహంలో ఉండగానే ఈ సంసారాన్ని త్యజించడం అంటే వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళటం కాదు. దీని గురించి నేను చెప్పుకున్నాం మనం. త్యజించడం అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఇది సంసారంలో ఉంటూ మనలో సంసారం ఉండదు. ఉదాహరణ చెప్పుకుందాం. పడవ నీళ్ళల్లో వెళ్తుంది, అంటే నీటిలో పడవ ఉంది. అదే నీళ్లు పడవలోకి వెళ్తే పడవ మునిగిపోతుంది.
కదా. పడవలోకి నీళ్లు వెళ్ళకూడదు, వెళ్తే పడవ మునిగిపోతుంది. నీళ్లలో పడవైతే చక్కగా సజావుగా చక్కగా తెడ్లు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా నీళ్లలో పడవ ఉండాలి కానీ పడవలోకి నీళ్లు రాకూడదు. నువ్వు సంసారంలో ఉండాలి, నీ లోపల సంసారం ఉండకూడదు. సంసారం అంటే ఇవే, ఇవన్నిటిని మళ్ళీ సంఘభావం అన్నమాట. ఇది నాది, అహంకారం, మమకారం, కామం, క్రోధం, లోభం, మోహం, మద మాత్సర్యాలు, ఇంకా రాగద్వేషాలు, ఇవి నాలో ఉండకూడదు. అవి తొలగించుకోవాలి. అవి తొలగిపోయాయా, నువ్వు ఎక్కడున్నా సంసారంలో ఉన్నా లేనట్లే. ఇంట్లోనే ఉంటావు, ఎక్కడికి వెళ్ళవు. ఇల్లు దాటి బయటకు కూడా వెళ్ళవు. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళి తిరిగి రావు. ఏ చెట్టు కింద కూర్చోవు. నీ ఇంట్లో ముందు గదిలోనో ఒక లోపల గదిలోనో ఎక్కడో కూర్చుని నీ లోపలికి నువ్వు రమిస్తూ ఉంటావు ఆత్మగా. కానీ ఇంట్లోనే ఉంటావు, అన్ని పనులు చేస్తావు. నీకు కుదిరినప్పుడు నేను పరమాత్మని అనే తలంపు నీలో అలా ఉంటూనే ఉంటుంది, నేపథ్య సంగీతం లాగా. ఇప్పుడు ఏ సినిమానో చూస్తూ ఉంటాం, వెనకాల ఏదో ఒక మ్యూజిక్, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూనే ఉంటుంది. అలా నా లోపల కూడా నేను ఆత్మని, ఆత్మ చైతన్యాన్ని, నేను పరమాత్మని, ఇవేవి నేను కాదు, తెచ్చుకున్నది కాదు. ఆత్మనైన నాకు పుట్టుక లేదు, చావు లేదు, ఆకారము లేదు, గుణాలు లేవు, నేనే పని చెయ్యను, ఏవి అనుభవించను. దీనికి ఉన్నాయి అన్ని. ఇది నేను తెచ్చుకున్నది, ఆత్మనైన నేను దీన్ని తెచ్చుకున్నాను నా అనుభవాల కోసం అని. అలా మనం ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఒక విచారణలో ఉంటే అప్పుడు మనం పరమాత్మగా ఉన్నట్లేదు. అదే చెప్తున్నారు. ఆ విడిచిన జీవుడు, దేహాన్ని వదిలి వెళ్ళిన జీవుడు తాను చేసిన పాపపుణ్యాల యొక్క ఫలితాన్ని అవ్యక్తంలో శరీరం వదిలిన తర్వాత మంచి పని చేస్తే స్వర్గంలో, చెడ్డ పనులు చేస్తే నరకంలో అనుభవించగలడే. కానీ అక్కడ ఏ కర్మ చేసే వీలు లేదు. పోనీ అక్కడ భూమి మీద వదిలేసిన కర్మలు ఉన్నాయి, కొన్ని పనులు ఇక్కడ చేసుకుంటానంటానికి శరీరం లేదుగా ఏ పని చేయటానికి. అందుకని ఏ కర్మ చేయటానికి వీలు లేదు. జ్ఞానాన్ని పోనీ పొందుదామా, ఏ గురువు దగ్గర కూర్చుని జ్ఞానాన్ని పొందుదామా? శరీరం లేనప్పుడు ఏ గురువు దగ్గరికి వెళ్ళి ఎక్కడ కూర్చుని నేర్చుకుంటాం? ఏమి నేర్చుకోవడానికి కూడా అవ్వదు. అంటే ఈ జన్మ ఎంత గొప్పదో ఆలోచించండి. శరీరంలో ఉండగానే మనం ఏదైనా చేయగలం. శరీరం నుంచి ఒక్కసారి బయటకు వెళ్ళిపోయామా కర్మలు చేయటానికి లేదు, తెలుసుకున్నాక జ్ఞానాన్ని పొందడానికి లేదు. అందుకని ఏ సాధన చేయటానికి వీలుండదు. అందుకే శరీరం, ఎందుకంటే శరీరం ఉండదు కాబట్టి. ఇది కర్మభూమి. కర్మభూమి అంటే ఇక్కడ మాత్రమే, ఈ భూమి మీద ఇక్కడ జీవించి ఉండగానే మనం ఏ కర్మలైనా చేయగలం. ఇది ఫలభూమి, ఈ ఫలాలన్నీ ఇక్కడే వస్తాయి. కాబట్టి ప్రాణం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి, లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా జీవించి ఉన్నంత కాలం ఈ ఐహిక విషయాలలో మునిగిపోతే, అంటే ఈ ప్రపంచంలో మునిగిపోతే, లౌకిక ప్రపంచంలో, ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని ఆడవాలి. శరీరం వదిలి వెళ్ళిపోయాక అయ్యయ్యో వేస్ట్ చేసేసుకున్నానే, టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు పరీక్షల ముందు వరకు పిల్లాడు ఆటలాడి ఆటలాడి పుస్తకం తీయకుండా ఉంటాడు. పరీక్షల దగ్గరకు వచ్చాయి, ఆ రోజుకి ఆ రోజు పుస్తకం తీశాడు, వాడికి ఏ మార్కులు వస్తాయి? మార్కులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఈశ్రోమని ఏడుస్తాడు. ఎందుకుని? సంవత్సరం పొడుగుతా ఆడుకున్నాడు, పరీక్ష రోజు చదివితే గుర్తుంటుందా రాయటానికి? పరీక్ష ఫెయిల్ అయిపోయింది. అలా మనం కూడా జీవించి ఉన్నంత కాలం వదిలేసి చనిపోయిన తర్వాత అయ్యో నేను ఇవే నేర్చుకోలేకపోయానే, అయ్యయ్యో అప్పుడు చెప్పారు, చాలా బాగా క్లాసులు అయ్యేవి, విన్నాను గాని నాకు ఈ సంసార తాపత్రయాలు ఎక్కువైపోయాయి, నా కొడుకు పెళ్లి చేయాలి, కూతురు పెళ్లి చేయాలి, లేకపోతే వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, నా మనవడికి ఇది, వాళ్ళకి ఇంకా అది సమకూర్చాలి, వీళ్ళకేమో ఉద్యోగం రాలేదు. ఉంటాయండి, ప్రతి కుటుంబంలో ఉంటాయి. మనం ఎంతవరకు చేశామో అంతవరకు మాత్రమే, మనం చేయగలిగినంత వరకు, మన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు, మన శక్తి మేరకి, మన బాధ్యతాయుతంగా చేశాం. వాళ్ళు బాగుండాలి అని నిరంతరం ఆశీస్సులను అందజేద్దాం. అంతేగాని వాళ్ళకి ఏదైనా చిన్న తేడా రాగానే ఇక్కడ ఆందోళన పడినందువల్ల నీకే నష్టం. ఒకటి సమయం వృధా, రెండవది ఆరోగ్యానికి నష్టం. దానివల్ల మనం నేర్చుకోవాల్సింది, మనం చేయవలసింది చేయలేదు. వాళ్ళ ప్రారంభంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాయి, మనం పరిగెత్తితే రావు. ట్రైన్ ఎక్కి ఈ మూల నుంచి ఆ మూల దాకా పరుగులు పెట్టేస్తే మనం గమ్యస్థానం చేరుకుంటామా? ట్రైన్ లో కూర్చుని అది వెళ్లేంత వరకు
మన ఊరు వచ్చేంత వరకు ట్రైన్ లో నిదానంగా కూర్చుని తెచ్చుకున్నవి తిని ఆ బయట కిటికీలోంచి చూస్తూ ఓ 3 గంటల పాటు 4 గంటల పాటు ట్రైన్ లో చక్కగా అలా మనం గడుపుకుంటే మన గమ్యం వచ్చినప్పుడు దిగిపోతాం. ట్రైన్ వచ్చిన దగ్గర నుంచి పరిగెత్తితే ఆయాసం తప్ప ఏమీ రాదు. ఒక 5-10 నిమిషాలకే నీరసం, ఆయాసం, కూర్చుని చోట కదలలేకపోవడం, కాళ్ళు నొప్పులు, లేదా ఆ కదిలే ట్రైన్ లో పరిగెత్తుతున్నప్పుడు పడిపోవడం. మనం అదే చేస్తున్నాం, కదిలే ట్రైన్ లో పరిగెత్తుతున్నాం. అది వద్దు అని చెప్తుంది. కదిలే ట్రైన్ లో పరిగెత్తడం ఉదాహరణ మనకు అర్థమైందా అండి? మన సంసారంలో మనం చేసేది అదే. అన్నిటికీ ఆందోళనే, అన్నిటినీ ఉద్రేకాలు, ఆందోళన, భయం. బాబోయ్ 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 బాబోయ్, ఇంకా రాలేదు, ఇంకా చేయలేదు. మనం పరిగెత్తితే మనం గమ్యస్థానం చేరుకుంటామా? మనం ఒక్కళ్ళం పరిగెత్తితే సరిపోదు కదా. అవతల వాళ్ళలో కూడా ఉన్నప్పుడే, వాళ్ళలో ఉన్నప్పుడు మనం ఎంత తోసినా, అదే అంటారు, గుర్రాన్ని నేళ్ల వరకు తీసుకెళ్లగలం గాని దాన్ని తాగించలేం కదా. మనం దాని గుర్రాన్ని నేళ్ల వరకు తీసుకెళ్తాం, దానికి నీళ్లు అక్కర్లేదు. నువ్వు తీసుకెళ్తే మాత్రం తాగద్దా? మనం పరిగెత్తినందువల్ల ఉపయోగం లేదు. మనం ఆందోళన పడటం వల్ల మన శరీరానికే హాని జరుగుతుంది. ఇవన్నీ మనం అర్థం చేసుకున్నాము. దోషాలు అర్థం చేసుకుంటే ముందు మనం ప్రశాంతంగా ఉంటాం. అది సంఘభావాన్ని వదిలిపెట్టడం. ప్రతిరోజు ఈ సంఘభావం గురించి వస్తోందండి. ప్రతిరోజు 2 పూట్ల ఎందుకు చెప్పుకుంటామో తెలుసా? మనం అందులో ఎలా కలిసిపోయామంటే పాలు నీళ్లు కలిసిపోయినట్టు కలిసిపోయి వదలలేకపోతున్నాం. పాలల్లో నీళ్లు పోసారు, నీళ్లను విడదీయగలమా? విడదీయలేం. ఎలా? మరి పాలు పాలుగా మారాలంటే ఏం చేయాలి? పొయ్యి మీద పెట్టాలి. పెడితే ఏమవుతుంది? కొంతసేపటికి ఎగిరిపోయి ఆ నీళ్లన్నీ ఎగిరిపోయి చిక్కటి పాలు మిగిలి, అదొక్కటే మార్గం. అలా మన సాధనలు, ఈ సాధనలో సంఘభావాన్ని వదిలిపెట్టడం. ఇప్పటిదాకా పాలలో నీళ్లు పోసేసి అదే నేనని బాగా దాంట్లో మమేకమైపోయి ఉన్నాం. ఇప్పుడు దాన్ని వదులుచుకోవటం అనేది నేర్చుకోవాలి. పట్టుకోవటం నేర్చుకున్నాం, వదిలిపెట్టడం కూడా నేర్చుకున్నాం. ఈ సమత్వ దృష్టిని సాధించి బ్రహ్మంలో నిలిచిపోయే జ్ఞానులు ఎలా ఉంటారో ఈ తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధిరసమ్మూఢ బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. బ్రహ్మమునందు నిలిచిన బ్రహ్మవేత్ర స్థిరమైన ప్రజ్ఞతో మోహరహితుడై, మోహం లేకుండా ఇష్టమైన దాన్ని పొందినప్పుడు సంతోషించగా, ఇష్టం లేని దాన్ని పొందినప్పుడు ఉద్వేగాన్ని చెందక స్థిరంగా నిర్లిప్తంగా ఉంటాడు. ఎల్లప్పుడూ తాను బ్రహ్మం అనే నిశ్చయ జ్ఞానంతో ఉన్నవాడే బ్రహ్మవిదుడు. ఇంతవరకు ఈ జ్ఞానాన్ని తెలుసుకుని సాధనలు చేసి తాను బ్రహ్మాన్నని తెలుసుకున్నవాడు బ్రహ్మవిదుడు. వాడు ఎలా ఉంటాడు? అతడు బ్రహ్మణి స్థిత బ్రహ్మవిద్. అంటే అతడు సాధకుడు కాదు, ఇప్పటిదాకా సాధన చేశాడు, ఇంకా అతనికి సాధన అవసరం లేదు. ఇప్పుడు అతను ఏమయ్యాడు? సిద్ధుడయ్యాడు. సాధన పరిపక్వత చెంది సిద్ధుడయ్యాడు, ఇంకా సాధన చేయాల్సిన అవసరం లేదు. సిద్ధుడు. అతనికి అంతటా సమదృష్టి, ఎవరిని చూసినా ఒక్కలాగానే ఉంటుంది. అలాంటి వాళ్ళ వ్యవహార సరళి గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒకడు గుడ్డివాడా కాదా అని మనం తెలుసుకోవాలంటే వాడు నడుస్తున్నప్పుడు తెలిసిపోతుంది, ఓహో ఇతని కళ్ళు కనిపించవు అని. మరి ఒకళ్ళు మంచివాడా కాదా అని తెలుసుకోవాలంటే వాళ్ళ నడత, అంటే వాళ్ళ ప్రవర్తన బట్టి మనకి తెలుస్తుంది. మరి ఈ బ్రహ్మంలో నిలిచిపోయిన బ్రహ్మవిదుల గురించి మనకి ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు ఎలా ఉంటారట? బ్రహ్మంలో నిలిచిపోయిన బ్రహ్మవిదులు వాళ్ళ బుద్ధి స్థిరంగా ఉంటుంది. అంటే సాధక దశలో చెలుస్తుంది. సాధన చేసేటప్పుడు కాస్త అటు ఇటుగా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది బుద్ధి. సిద్ధులైన తర్వాత ఇంకా చలించదు, వాళ్ళ ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది, ఇంకా ఎటువంటి చలించటం కూడా ఉండదు, నిశ్చలంగా ఉంటుంది. ఎలా స్థిరంగా ఉంటాడు అంటే, ఈ దృశ్య ప్రపంచం అంతా మిథ్య, అసలు ఇది లేనే లేదు, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. శంకరాచార్యం చెప్పారు కదా, ఈ బ్రహ్మ ఒకటే సత్యం, ఈ జగత్తంతా మిథ్యే అని తాను నిశ్చయంగా తెలుసుకుంటాడు. ఉన్నది ఈ మిథ్యా ప్రపంచానికి అధిష్టానంగా ఉన్న పరమాత్మే. ఈ కంటికి కనిపించే మొత్తం ఈ లోకానికి, ఈ ప్రపంచానికి, ఈ జగత్తుకి, ఈ విశ్వానికి
అధిష్టానంగా ఆధారంగా ఉన్నది ఎవరు? పరమాత్మ. అతడు పైకి ప్రపంచాన్ని చూస్తాడు, కానీ అతడు దర్శించేది ప్రపంచంలో అంతటా కూడా పరమాత్మనే. అందుకే అతని బుద్ధి స్థిర బుద్ధి. ఏది చూసినా పరమాత్మగానే కనిపిస్తుంది. కానీ సాధకులు ఈ విషయాన్ని ఎక్కడ నేర్చుకుంటారు? శాస్త్రాల నుండి నేర్చుకుంటారు. అంటే ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు, భగవద్గీత ఇలాంటి శాస్త్రాల నుంచి నేర్చుకుంటారు. ఒకవేళ తెలుసుకున్నా కూడా, తెలుసుకుంటున్నాం కదా, మనం కూడా తెలుసుకుంటాం రోజు, కానీ ఆ స్పృహ అన్ని వేళలా ఉండదు. అంతటా బ్రహ్మ ఉందని రోజు చెప్పుకుంటున్నాం, కానీ అలా మనం ఉండగలుగుతున్నామా? ఆ స్పృహ రోజంతా ఉంటుందా? నిరంతరం ఉంటుందా? ఉండటం లేదు. సర్వకాల సర్వావస్థల్లో ఉండదు. అందుకే మన బుద్ధి ఎన్నో మార్పులతో కూడుకున్న ప్రపంచాన్ని చూస్తూ విన్నప్పుడంతా అబ్బే అంతా సమదృష్టి ఉంటుంది. ఇంక ఇది కట్టేసాం, మూసేసాం, పడుకునిపోయాం, తెల్లారింది, మొత్తం అంతా పోయింది. ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన బుద్ధి ప్రపంచం వైపు మారిపోతుంది. ఇది ఎవరికి? సాధకులైన మనకి. మనకి తెలుసు. తెలుసు అంటే ఈ శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకున్నాం, కానీ అందులో సమదృష్టి కలిగి ఉన్నావా? ఉండాలని తెలుసు, కానీ ఉండలేము. విన్నంత వరకు ఉంటున్నాం, పోనీ అలా ఉండట్లేదు అంటానికి లేదు. విన్నంత వరకు అంతా సమదృష్టే అని బాగా అర్థమైపోతుంది, 100% అర్థమైపోతుంది. మూసేసాం, క్లాస్ అయిపోయింది, బయ చెప్పేసుకున్నాం, పడుకున్నాం, తెల్లారు లేచాం, మళ్ళీ ప్రపంచ దృష్టి. రబ్బర్ బ్యాండ్ సాగదీసి వదిలేస్తే మళ్ళీ ఏ స్థితికి వచ్చేస్తుందో మనం కూడా అదే స్థితిలోకి వచ్చేస్తున్నాం అన్నమాట. అది మనకి స్థిర బుద్ధి గల బ్రహ్మజ్ఞానికి ఉన్న తేడా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం? ఈ సాధన పెంచుకోవాలి. విన్నదాన్ని ఆచరణలో పెట్టు. విని వదిలేయటం కాకుండా ఆచరణలో పెట్టు. స్థిర బుద్ధి గల ఆత్మవిధుడు నేను దేహాన్ని, మనస్సు అని మోహం చెందడు. నేను ఆత్మని అనే నిశ్చయ జ్ఞానమే ఉంటుంది. ఈ దేహం అతనికి ఉంది, మనస్సు ఉంది, బుద్ధి అన్నీ ఉన్నాయి, కానీ దీన్ని అసలు ఇంత పిసరు కూడా పట్టించుకోడు. అతను నిరంతరం ఒక్కటే, నేను ఆత్మ చైతన్యాన్ని అనే భావనలో ఉంటాడు. ఎడారుల్లో దూరంగా చూసినప్పుడు నీరున్నట్లుగా అనిపిస్తుంది, అవి ఎండమావులు. తెలియని వాళ్ళు, నీరేమో కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అబ్బో నీరు కనిపిస్తోంది, నీరుందని భ్రమపడతారు. కానీ ఎడారుల్లో తిరిగే వాళ్ళకి తెలుసు అక్కడ నీళ్లు ఉండవు, దాన్ని మరీచిక, మృగతృష్ణ, ఎండమావి అంటారని వాళ్ళకి తెలుసు. అది నీరు కాదు అని తెలుసు. అలాగే సాధకులైన వాళ్ళు ఆత్మని అని తెలుసుకున్నా ఆత్మగా ఉండలేక ఈ దేహాన్ననే భ్రమపడుతున్నారు. ఈ దెబ్బ ఎవరికండి? ఓ మాకు కాదు, మేము ఆత్మజ్ఞానులు, మాకు అర్థమైపోయింది, మేము ఆత్మగానే ఉన్నాం. చురుకు చురుకు అంటే భగవానుడు మన మధ్య మధ్యలో చిన్న చిన్న చురుకులు వేస్తున్నాడు అనమాట. నువ్వు మర్చిపోతావేమో నీ గురించే చెప్పేది అని చెప్పి అనమాట. ఆత్మగా ఉండలేక నేను దేహాన్నని భ్రమపడతారు, కానీ సిద్ధి పొందిన వాడికి ఆ భ్రమ అనేది ఉండదు. ఎలా ఉంటారు వాళ్ళు? నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం. ఇష్టమైన వస్తువు లభిస్తే పొంగిపోరు, ఇష్టం లేని వస్తువు లభిస్తే దుఃఖించరు. అబ్బా ఇష్టమైనవి కదా, నాకు నచ్చింది వచ్చాయి అని ఏం పొంగిపోరు. ఇష్టం లేని వస్తే దాన్ని ఏడుస్తూ బాధపడుతూ కూర్చోరు. కారణం ఏంటంటే అతని దృష్టిలో రెండు ఒకటే, అన్నీ ఒకటే. అయితే అతనికి ఇష్టాలు ఉండవా? సిద్ధుడైనంత మాత్రాన ఇష్టాలు ఉండవా అని సందేహం కలగచ్చు. నిజంగా అతడికి అవేమీ ఉండవు. కాకపోతే ఇంకా జీవించి ఉన్నాడు కదా, జీవించి ఉన్నాడంటే అతనికి ఇంకా ఏముందని అర్థం? ప్రారంధం ఉందని అర్థం. జీవన్ముక్తుడయ్యాడు, సిద్ధుడయ్యాడు, కానీ మనలా జీవిస్తున్నాడు. జీవిస్తున్నప్పుడు అతని కోపం రాదా? దేనికి ఇష్టమో అయిష్టాలు ఉండవా అని మనకు ఒక ప్రశ్న వచ్చింది. అతనికి ఏ ఇష్టాలు ఉండవు. ఎందుకంటే అతనికి ఇంకా ప్రారంధం అనేది ఉంది కదా, దేహం ఉన్నంత వరకు అది వదలదు. అందువల్ల ఒక్క క్షణం ఇష్టము అయిష్టము అని ఒక్క క్షణం అనిపిస్తుంది, కానీ తర్వాత వెంటనే తెలుసుకుంటాడు ఇష్టమేంటి మనలాగా ఒక్క క్షణం అనిపిస్తుంది సిద్ధుడికి కూడాట, కానీ వెంటనే తేరుకుంటాడు. ఏంటి ఇష్టమా,
ఇప్పుడు అది వస్తే నేనేం చేయాలి, అది రాకపోతే ఏం చేయాలి, ఏం లేదు అని వెంటనే సర్దుకుంటాడు అనమాట. మనం సర్దుకుంటాం, మనం కూడా అలాగే సర్దుకుంటున్నామా? సర్దుకోవట్లేదు. కొద్దిగా ఇంకా అందులోనే ఆ ఇష్టాల్లోనే ఆ చక్రంలోనే తిరుగుతుంది. సిద్ధుడు అది దాటి వచ్చేసాడండి. అలా అనిపించవచ్చు. వెంటనే తన స్థితిలో తానుండి అన్నిటినీ ఒక్కటిగా చూస్తాడు. సాధకులు మాత్రం సిద్ధుడికి సాధకులకి తేడా చూడండి. సాధకులు అంటే మనం, సిద్ధుడంటే ఆల్రెడీ ఆత్మజ్ఞానం పొందినవాడు. సాధకులు మాత్రం సమత్వాన్ని ఆదర్శంగా పెట్టుకుని ప్రయత్నపూర్వకంగా సాధించాలి. మనం కూడా ఆ స్థితిని తెచ్చుకోవాలి. మరి ఎవరైతే ఇష్టాలు కలిగినప్పుడు చరించరో అతడే స్థిర బుద్ధి కలవాడు. అలాంటి స్థిర బుద్ధి కలవాడు ఎప్పటికీ మోహం చెందడు. మోహం అంటే వ్యామోహంలో పడిపోడు, దాని మీద ఇష్టం ఏర్పరచుకోడు, భ్రమపడడు. అందువల్ల అతన్ని అసమ్మూఢుడు అంటారు. అసమ్మూఢ అంటే దేనికి మోహము చెందడు, దేనికి భ్రమ ఉండదు. నేను ఆత్మ చైతన్యాన్ని, నాకు ఇప్పుడేమీ అవసరం లేదు, వస్తే రాని పోతే పోని, నాకైతే సంబంధం లేదు. అలాంటి వాళ్ళని అసమ్మూఢుడు అంటారు. ఇలా తాను దేహాన్ననే అనే భ్రమకు లోని కాని వాడు బ్రహ్మాన్ని తెలుసుకునే బ్రహ్మవిదుడు, బ్రహ్మములను తెలుసుకున్న బ్రహ్మవిదుడే నిరంతరం బ్రహ్మంలో నిలిచే బ్రహ్మణి స్థిత. ఎప్పుడు తాను ఆత్మగానే నిలబడి ఉంటాడు. ఇలా బ్రహ్మమునందు స్థిరపడిన మహాత్ముడే దివ్య మానవుడుగా ఈ భూమి మీద మిగిలిన ప్రారంధకరం అయ్యేంత వరకు భూమి మీద ఉండాలి కదా. అతని ఇక్కడ ఒక క్రీడా రంగంగా ఆడుకుంటూ ఉంటాడు. అంటే బాగా క్రికెట్ నేర్చుకుని, క్రికెట్ బాగా ఆడే పిల్లలు గ్రౌండ్ లోకి వెళ్ళి బ్యాట్ పుచ్చుకొని బాల్ పుచ్చుకుని వెళ్ళారంటే ఎంత ఉత్సాహంగా ఎలా ఎలా ఆడతారో, ఈ భూమి ఇక్కడ జరిగేవన్నిటినీ కూడా ఒక ఆటగా ఆడతాడు. ఆటగా చూస్తాడు తప్ప జీవిస్తున్నట్లుగా అతనికి ఇంకా జీవభావం అనేది అతనికి. ఇప్పుడు ఈ శ్లోకంలో మనం నేర్చుకునే సాధన ఏంటి? సిద్ధుడుగా మన సాధకులు, సిద్ధుడుగా మనం ఎటువంటి సాధన చేయాలి? సిద్ధస్థితి రావాలి అంటే ఏది వచ్చినా పొంగిపోవద్దు, ఏది రాకపోయినా లేదా ఏది పోయినా కుంగిపోవద్దు. బయట నుండి అది ఆ దుఃఖం నుంచి బయటపడే మార్గం తెలుసుకుని ఆచరించాలి. ఏదైనా ఏది వచ్చినా పొంగిపోదు. సాధన రాసుకోండి. వాళ్ళు చెప్పుకున్న సాధన వచ్చేసుకోండి. సాధకులమైన మనం చేయవలసిన సాధన ఏంటంటే ఏది వచ్చినా పొంగిపోవద్దు, ఏది రాకపోయినా లేదా ఏది పోయినా కుంగిపోవద్దు. కుంగిపోవటం అంటే బాధపడటం, కుంగిపోవద్దు. ఆ దుఃఖం నుంచి బయటపడే మార్గం తెలుసుకుని అది ఆచరించాలి. ఆ దుఃఖంలోంచి బయటపడే మార్గం తెలుసుకొని ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు ఇంకా సుఖము దుఃఖము ఏది ఉండదు. కుంగిపోవటం పొంగిపోవటం రెండు ఉండదు. ఇక తర్వాత ఇంకొక లక్షణం చెప్తున్నారు, ఇది కూడా చెప్పుకుందాం. 21వ శ్లోకం. బాహ్య స్పర్శేష్వసక్తాత్మా వింధ్యత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్య విషయానికి ఆసక్తి లేని బ్రహ్మజ్ఞాని ఆత్మయందు ఉన్న ఆత్మయందు గల సుఖాన్ని పొందుతాడు. నిరంతరం ఆ బ్రహ్మమునందే నిలిచిన ఆ బ్రహ్మనిష్ఠుడు అక్షయమైన ఆత్మ సుఖాన్ని మాత్రమే పొందుతాడు. ఆత్మ సుఖం అంటే ఆనంద స్థితి, నిరంతరం ఆనందంలో ఓలలాడుతూ ఉంటాడు. ఈ లోకంలో ప్రతి మానవుడు ఆనందాన్ని కోరుకుంటాడు. మరి ఆ ఆనందం కోసం బయట ప్రపంచంలోకి తొంగి చూస్తాడు. అక్కడ శబ్ద స్పర్శ రూప రస గంధ అనే 5 విషయాలున్నాయి. వాటిని గ్రహించడానికి చెవి చర్మం కన్ను నాలుక ముక్కు అనే 5 జ్ఞానేంద్రియాలున్నాయి, మన దేహానికి అమర్చబడి ఉన్నాయి. మరి ఈ ఇంద్రియాల ద్వారా ఆ విషయాలతో సంపర్కం పెట్టుకుని తెలుసుకుని సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని
పొందటానికి ప్రయత్నం చేస్తాడు. సుఖం, సంతోషం, ఆనందం ఇవి పొందాలని ప్రయత్నం చేస్తాడు. అంతేగాని దుఃఖము, బాధలు, కష్టాలు పొందాలని అనుకోడు. సుఖము, సంతోషం, ఆనందం బయటకు తొంగి చూసి అవన్నీ కావాలి, వాటి కోసం ప్రయత్నం చేస్తాడు. ఇది విషయానందం. దీన్నే విషయానందం అంటారు. మరి అయితే ఈ విధంగా పొందే ఆనందం ఇప్పటికీ ఉంటుందా? శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. శాశ్వతమైన ఆనందం అయితే కాదు అది. మరి తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. ఏ వస్తువు ఇంతవరకు ఆనందాన్ని ఇచ్చిందో ఇది ఒక్కొక్కసారి దుఃఖాన్ని కూడా ఇస్తుంది. అంటే మళ్ళీ ప్రయత్నం చేసి ఇంకా గొప్ప వస్తువు సంపాదించుకోవాలి అనుకుంటాడు. ఒకదానికోసం వెంపర్లాడాడు, అది తెచ్చుకున్నాడు. అది కొంతకాలం అయ్యేప్పటికీ అది సరిగ్గా పనిచేయటల్లా. ఇప్పుడు అతనికి బాధ. ఇంతకంటే ఇంకా బాగా పనిచేసే ఇంకొక ఇలాంటి వస్తువు తెచ్చుకోవడానికి మళ్ళీ వెంపర్లాడు. అంటే కొంతకాలం ఆనందం తాత్కాలికంగా ఉంది తెచ్చుకున్న కొత్తలో, అది మళ్ళీ పనిచేయటం మానేసిన తర్వాత దుఃఖం. మళ్ళీ ఇంకొక దానికోసం. అంటే తాత్కాలికమైన ఆనందం, దాని వెనకాలే దుఃఖం. అది పాడైపోయినది. అప్పుడు ఇంకో వస్తువు సంపాదించుకోవాలి అనుకుంటాడు. అప్పుడు కూడా అంతే. ఇలా ఎన్ని వస్తువులు సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఇళ్లు కట్టించినా, ఎన్ని పదవులు అలంకరించినా, ఇంకా ఇంకా ఏదో కావాలనే తపన, తహతహ, ఎప్పుడు ఏదో ఒక కొరత, ఏదో అసంతృప్తి. అంటే నిజమైన ఆనందం బయట లేదు, బయట వస్తువులలో లేదు. అది ఎక్కడుంది? మనలోనే ఉంది, మన స్వరూపంగా ఉంది. ఈ విషయం తెలియదు సామాన్యులు. అది తెలుసుకున్నారు బ్రహ్మజ్ఞానులు. ఓ, బయట ఎక్కడో లేదు, నాలోనే ఆనందం ఉంది. అది నేను ఎక్కడుందో వెతుక్కుంటే సరిపోతుంది, బయట వెతుక్కుంటే నాకేం వస్తుంది అని తెలివిగా అంతా బ్రహ్మంగా భావిస్తూ బయట వెతుక్కోవటం మానేసి తనలోనే వెతుక్కోవటం మొదలు పెట్టారు బ్రహ్మజ్ఞానులు. అందుకే బ్రహ్మజ్ఞానులైన వాళ్ళు బాహ్య విషయాల వెంట పరుగులెత్తరు. తమలోనే, తమయందే, ఆత్మయందే గల ఆత్మ సుఖాన్ని, శాశ్వతమైన సుఖం, ఇది మళ్ళీ అలాటప్ప సుఖం కాదు, కాసేపండిపోయే వస్తువుల విషయాల లాంటి సుఖం కాదు ఇది. శాశ్వతమైన సుఖాన్ని పొందుతారు. బయటికి వెళ్ళినంత కాలం, అంటే బయట వెతుక్కున్నంత కాలం ఆత్మకి దూరం అవుతారు, ఆత్మ సుఖానికి కూడా దూరం కావాల్సి వస్తుంది. తన లోపల వెతుక్కోవటం మొదలు పెడితే తన లోపల తాను వెతుక్కోవటమే కాకుండా శాశ్వతమైన సుఖాన్ని పొందుతారు. బాహ్య విషయాల యందు ఆసక్తిని వదిలి ఎప్పుడైతే అంతర్ముఖులై తనలోనే తమ ఉన్న ఆత్మని దర్శిస్తారో, అంతర్ముఖులై అంటే తన లోపలికి తాను వెళ్ళటం తెలుస్తుందో, అప్పుడు తన ఆత్మని దర్శిస్తారు. అప్పుడు ఆత్మానందం కలుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఆనందం కోసం వెతకాల్సింది బయట క్షేత్రంలో లేదు. క్షేత్రం అంటే బయట, బయట ఎక్కడా లేదు, మన లోపలే ఉంది. మన లోపలే ఆత్మ రూపంలో ఉంది అని అలా తెలుసుకుని, గ్రహించి, బాహ్య విషయాల మీద ఆసక్తిని వదిలిపెట్టి ఆత్మానందం కోసం ప్రయత్నం చేసి ఆత్మానందాన్ని అనుభవిస్తాడు. బ్రహ్మమునందు స్థిరపడిన వాడు బ్రహ్మవిదుడు. మరి ఎలాంటి వాడి ఇతడు? ఎలాంటి ఆనందాన్ని పొందుతాడు ఈ బ్రహ్మవిదుడు అంటే, సర్వానికి ఆత్మ అయిన పరబ్రహ్మమే నేను. ఇంతకాలం బ్రహ్మం అంటే ఎవరో 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 ఎక్కడో పరమాత్మ ఉన్నాడు, నేను జీవుణ్ణి, నువ్వు దేవుడివి, నువ్వు అక్కడుంటావు, నేను ఇక్కడ ఉంటాను అనుకున్నాను. ఎంత పిచ్చోండి! ఎక్కడో లేడు, అది నేనే, నాలోనే ఉన్నాను. నేను ఇక్కడ ఒకటే లేను, అంతటా ఉన్నాను, అందరిలో ఉన్నాను, అన్ని చోట్ల ఉన్నాను, ఈ విశ్వమంతా ఉన్నది నేనే అని గ్రహిస్తాడు. అలా సర్వానికి ఆత్మ అయిన పరబ్రహ్మమే తాను అనే జ్ఞానం, అదే బ్రహ్మయోగం. అలాంటి జ్ఞానంతో కూడిన వాడు బ్రహ్మయోగ యుక్తాత్ముడు. అతన్ని బ్రహ్మయోగ యుక్తాత్ముడు అను. అటువంటి ఆనందాన్ని పొందుతాడు. మరి ఎలాంటి సుఖం పొందుతాడు? అతను పొందే సుఖం ఎలాంటిది? అక్షయమైన, నాశనం లేని, అంతం లేని, అనంతమైన సుఖాన్ని పొందుతాడు. ఇంత అంత అని చెప్పడానికి లేదు. ఇంత సుఖం, అంత సుఖం అంటే అసలు అది లెక్క పెట్టడానికి, చెప్పడానికి కూడా వీల్లేనంత అనంతమైన సుఖాన్ని పొందుతాడు. విషయ సుఖం గాని, నిద్రా సుఖం గాని అవి క్షయ సుఖాలు. కాసేపు ఉంటే కాసేపు పోతాయి. క్షయం అంటే పోయేది, నాశనం అయిపోయేది. ఈ సుఖాలన్నీ కొద్దిసేపే ఉంటాయి.
అంటే ఒక విషయం విన్నా గాని సంతోషం. నిద్రపోతే నిద్రాసుఖం కూడా సంతోషమే. ఎంతసేపు ఉంటుంది ఆ నిద్రాసుఖం వెలుగు వచ్చేంత వరకు? కొన్ని గంటలు మాత్రమే ఆ సుఖం. అంతమైపోయే సుఖాలే ఇవన్నీ. ఆ విషయం పోతే సుఖం పోతుంది. మెలకు వచ్చేస్తే నిద్దట్లో హాయిగా ఉంది, మెలకు వచ్చేసింది, ఇంకా నిద్రాసుఖం ఉంటుందా? ఇంకా దోమలు కొడతాయి. ఆ దోమలు పట్టుకుని కొట్టుకోవటం, ఇటు పడుకుంటే ఇటు చేయి నొప్పి, అటు పడుకుంటే అటు నడు నొప్పి, ఇటు కాలు వేస్తే కాలు పట్టేస్తుంది. మెలకు వచ్చిందో పడుకుని చూడండి ఎంత కష్టమైపోతుందో మెలకు వచ్చి పడుకుంటే. ఎవరికైనా అలవాటు ఉంటే పర్వాలేదు, కానీ ఎక్కువసేపు పడుకుంటే నడు నొప్పి కూడా వస్తుంది. మెలకు వచ్చాక పడుకోలేము. మెలకు రాకముందు వచ్చేంత వరకు ఎంతసేపు పడుకున్నా ఆ సుఖాన్ని ఆస్వాదించగలం. అలా మెలకు వస్తే నిద్రా సుఖం పోతుంది, కానీ ఆత్మ అలా పోయేదా? ఆత్మ సుఖం పోతుందా? ఆత్మ పోదు, ఆత్మ సుఖం కూడా పోదు. అది శాశ్వత సుఖం. జ్ఞాని అలాంటి అక్షయమైన సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మనం ఆత్మస్వరూపులమే కదా, మరి మనకెందుకండి అక్షయ సుఖం పొందలేకపోతున్నాం అంటే, చేప నీళ్లలోనే ఉంటుంది. అది పొరపాటున ఇలా తిరగబడింది, వెల్లకిలా పడింది, దాని గొంతులోకి నీళ్లు చేరక విలవిలలాడిపోతుంది, పరితపించిపోతుంది. నీళ్లలోనే ఉన్నా నీళ్లు తాగలేదు. అలాగే జీవుడైన మనం ఆత్మలోనే ఉన్నాం. ఆత్మలో ఉన్నా, ఆత్మానంద సాగరంలోనే ఉన్నా, మన ఇంద్రియాలు బయట చూస్తున్నాయి, వెల్లకిలా పడ్డాయి. వెల్లకిలా పట్టమంటే బయట వైపు ఉన్న ఇంద్రియాలు. ఇంద్రియాలని లోపల వైపు తిప్పితేనే ఆ సుఖం వస్తుంది తప్ప బయట ఇంద్రియాలు ఉన్నంత వరకు మనకు అటువంటి సుఖం రాదు. చేప నీళ్లలో ఉండి వెల్లకిలా పడితే దానికి ఊపిరి ఆడిపోయినట్లుగా, అంటే దానికి సరిగ్గా ఊపిరి అందనట్లుగా, మళ్ళీ అది మామూలుగా పాటుపడి దాని వైపు అది తిరిగిపోయినట్లయితే దానికి మామూలుగా హాయిగా అది ఈదుకుంటూ వెళ్ళి సుఖంగా ఉంటుంది. మన ఇంద్రియాలు బయటకు వెల్లకిలా పడి ఉన్నాయి, బయటకు చూస్తున్నాయి, బాహ్య విషయాలతో సంపర్కం పెట్టుకున్నాయి. అందుకే మనకి పరితాపం, అసంతృప్తి. చేపకు పాటు తప్పితే అది నీళ్లు తాగి శాంతిస్తుంది. అలాగే జీవుడమైన మనం బాహ్య విషయాలతో సంపర్కం వాటిని వదిలిపెట్టి లోపలికి తిరిగితే, లోపలికి తిరగటం అంటే అంతర్ముఖమైతే ఈ పరితాపం తొలగి ఆత్మానందాన్ని అనుభవిస్తాం. ఇది అక్షయమైన సుఖాన్ని అని చెప్తున్నారు. కాబట్టి ముముక్షువులు ఎవరా? ముముక్షువులు ఎక్కడో అడవుల్లో ఉంటారు, ఎక్కడో ఉంటారు, ఏ దేవాలయాల్లో సన్యాసులు. మనమే ముముక్షువులు అంటే సాధకులు అన్నమాట. ఈ పేరు బాగుంది కదండి, ముముక్షువులు అనే మాట. అది థ్యాంక్ యూ. ముముక్షువులు బాహ్య విషయాల నుండి ఇంద్రియాలను మళ్లించి చిత్తాన్ని అంతర్ముఖం చేసి ఆత్మతో అనుసంధానం చేసి అక్షయమైన ఆత్మ సుఖాన్ని పొందాలి. మరి బాహ్య విషయాల మీద ఆసక్తి ఎలా తగ్గించుకోవాలి? అదే అవ్వట్లేదండి. చెప్పిందంతా అర్థమైపోతుంది, బయట వస్తువుల మీద ఆసక్తి ఎలా తగ్గించుకోవాలో అదే తెలియదు. అది మనం రేపు చెప్తున్నాం.